ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఎంతో ఇంపుగా ఉంటుంది. ఒక్కసారి కవ్వింపు, కలహాలు మొదలయ్యాయంటే అంతకు మించిన ఈసడింపులు మరొకటి ఉండవు అనేటట్లుగా ఉంటుంది. ప్రేయసి దేన్నైనా భరిస్తుంది గానీ నయవంచన మాత్రం భరించలేదు. ఒక్కసారి అతని నయవంచన బయట పడ్డాదా మళ్ళీ ఆ ప్రేమ పట్టాలెక్కడం కష్టమే. 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ నిఖిల్‌ని చూడాలని ఎంతోమంది అనుకుంటారు. కావ్య, నిఖిల్ కలవాలని అంతకంటే ఎక్కువ మందే కోరుకుంటారు. ఎందుకంటే ఈ బుల్లితెర ప్రేమ జంట అంత పాపులర్ అయ్యారు. నిఖిల్, కావ్య విడిపోయిన తరువాత తొలిసారి ఆదివారం విత్ స్టార్ మా పరివార్లో ఎదురుపడడంతో ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరూ కలుస్తారని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని అంతా ఆశపడ్డారు. అయితే వాళ్ళు కలవడం అంటూ ఉంచితే కావ్య షోలో ఉండగా నిఖిల్ పెళ్లి అనౌన్స్ చేసి మాజీ ప్రేయసి గుండె ముక్కలు చేశాడు మరొకసారి. జన్మ జన్మలకు కావ్య నా భార్య అని బిగ్ బాస్ హౌస్లో కన్నీళ్లు పెట్టుకుని మరీ నటించాడు నిఖిల్. స్టార్ మా పరివార్లో తన తల్లితో 2 ఏళ్లలో పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. దీంతో కావ్య, నిఖిల్ మధ్య దూరం మరింత పెరిగినట్టు అయ్యింది. ఇక వచ్చే వారం ఎపిసోడ్లో హీరోయిన్ వర్సెస్ విలన్స్ మధ్య పరివారం ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ కార్యక్రమంలో మెరిసింది కావ్య. అయితే శ్రీముఖి కావ్యని ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. సీరియల్స్లో లేడీ విలన్ని చూసినప్పుడు ఎందుకురా వీళ్ళంత విలనిజం చూపిస్తున్నారు, వీళ్ళని ఏదైనా చేద్దామంత కోపం ఎప్పుడైనా వచ్చిందా అని అడిగింది శ్రీముఖి. రియల్ లైఫ్లో ఇలాంటి వాళ్ళని చాలామంది విలన్నే చూశాను కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళని పెద్దగా లెక్క కాదు అంటూ దిమ్మదిరిగా పంచివేసింది కావ్య. అప్పుడు కావ్య ఏది మాట్లాడినా కూడా అది నిఖిల్ కోసమే అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయాన్ని కావ్య కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో విలన్ను చూస్తున్నాను అన్నదంటే అది ఖచ్చితంగా నిఖిల్నే అన్నదని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. కామెంట్స్లో అదే చర్చ నడుస్తుంది. ఆమె అన్నది నిఖిల్నా అని. అయితే కావ్య లైఫ్లో నిఖిల్ నిజంగానే విలన్ అనే చర్చ మొదలైంది. నిఖిల్, కావ్యాల మధ్య 7 ఏళ్ళు రిలేషను బీటలు వాలింది. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో వెళ్లే ముందు కావ్యతో బ్రేకప్ చెప్పి నేను సింగిల్ అంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. అయితే అక్కడ మొదలు సోనియాతో, ఆ తర్వాత యస్మితో ట్రాక్ స్టార్ట్ చేశాడు. కానీ అంతా చివరికి వచ్చేసరికి కావ్య గురించి ప్రేమ కావ్యం చెప్పి బిగ్ బాస్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. జన్మ జన్మలకు కావ్య తన భార్యని. బిగ్ బాస్ హౌస్ నుంచి అడుగు పెట్టిన తరువాత మరుక్షణం కావ్య ముందు వాలిపోతా అని కన్నీళ్ళు కూడా పెట్టాడు. మరి కావ్యపై తెగ ప్రేమ నటించేశాడు నిఖిల్. అయితే ఇదంతా నిజమే అని నమ్మి చాలామంది వీళ్ళ ప్రేమ కథలో కావ్యని విలన్ అని చూశారు. నిఖిల్ అంత ప్రేమిస్తుంటే కావ్య దూరం పెడుతుందన్నట్టు ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో కావ్య సోషల్ మీడియా వేదికగా నిఖిల్ బందారాన్ని బయటపెట్టింది. కొంతమంది ఎంత బాగా నటిస్తున్నారంటే నిజమైన బాధితులను దోషులుగా నమ్మిస్తారు, కానీ ఏదో రోజు వాళ్ళ నటన బయటపడుతుందని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే కావ్య మనసును నిఖిల్ గట్టిగానే గాయం చేశాడని చాలామందికి అర్థమయ్యింది. అయితే బిగ్ బాస్ గెలవగానే కావ్య ముందు వాలిపోతానని భారీ డైలాగ్ కొట్టి నిఖిల్ మరి టైటిల్ గెలిచావు కదా కావ్య దగ్గరికి వెళ్ళావా అంటే ఆమె కంటే తనను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారని ప్లేటు తిప్పేశాడు. తాను ఎవరిని ఫోర్స్ చేయనని, ఏ రిలేషన్ అయినా నిలబడాలంటే అవతల వాళ్ళ నుంచి కూడా ఉండాలని, ఆమె అంతలా ఎందుకు హర్ట్ అయిందో ఆట మొత్తం చూస్తే